7 గంటలు తగ్గి చెడు గంటలు నిద్రలోనే ఉన్నావు. నేను అప్పుడు అన్నాడు వాడు, లే 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 ఎందుకని లేయి 1 గంట వచ్చింది, ఇది నా కాలము, నా టైము, ఇప్పుడు ప్రార్థన చేయటం మాలేదు. ప్రార్థన చెప్పాను చెప్పలేదు. అయ్యా దాకా ఎందుకు చేయగలిగా మా బిల్లు కట్టుకున్నాం, మా డాక్టర్ సీసీగా తెచ్చి మంచి అలసిపోయానయ్యా. కాబట్టి చిన్న ప్రార్థన ఎంత చేస్తున్నా మాట్లాడారు. ఆ బిడ్డలు బిడ్డగా మోటార్ ఇచ్చేది లేదు. మోకాలు ఎప్పుడో పోయింది. మోటార్ 10 మోకాలు నొప్పి ఉన్నారు. డాక్టర్ అయిపోయిందమ్మా, గుర్తయిపోయిందా అనుకోండి, ఇది అయిపోయిందా, గుర్తయిపోయిందా, అయిపోయిందా. చేసి కూడా సమయంగా మెకానిక్ ఎవరు నడుము మెకానిక్ చేసయ్యా, ఆయన చేస్తే అడిగిపోవడం ఏంటి? నీవు ప్రార్థన చేసే విధానం చేయట్లేదు కనుక మోకరించడం మానేసారు ప్రజలు. ఏకాంత స్థలం మోకాల మీద నుండి ప్రార్థన చేస్తే సమస్త కార్యములు నెరవేర్తాయి. దిగులు మోకాళ్ళ సంఘాలు కుర్చీ మాస్టర్ గారు కుర్చీ వేసేస్తాను. ఇక్కడ కుర్చీలో కూర్చున్నారా? కుర్చీ లేకపోతే గుడికి రామయ్యా ఆ చర్చి కలిసి కింద కూర్చున్నా మోకాళ్ళు అరిగిపోయి అన్నాడు ఆ డాక్టర్ గారు. గుర్తు అయిపోయిందంట. గుర్తుకుంటా ఈ భరోసా లేక ప్రార్థన చేసే చేయక దేవుడే మోకాలు నొప్పి పెట్టాడు. ఇలా వచ్చి చెప్తాను మీకు 58 మామూలుగా పట్టుకున్నాడు ఎవరు లేదు. అందరూ చచ్చిపోతున్నారు, 50 వెళ్ళిపోతున్నారు. పెద్దల కాదు ఆదాయం పడేసి వెళ్ళిపోవటం. ఈ ఆవిడే అక్కడ ఊరికి వేసి ఎవరికో తొలగించి ఏదో కంపెనీ పనిచేసి పిల్లలను పెంచి పెళ్లిళ్ళు చేసి పేపర్ చేసి చచ్చిపోతుంది స్త్రీ. అందుకే అన్నాడు శ్రీవి అంత బాగా కదా ప్రాకారమా అన్నాడు. విశ్వాసం ఎవరు? ప్రాకారం, ఒక కోట గోడ లాంటిది. స్త్రీని అల్పంగా తీసుకోవద్దు అన్నాడు బైబుల్. స్త్రీని గలలాగా అదే వచ్చేటప్పుడు బస్సు వస్తాడు కానీ అంతా చీరంతా మయమైపోయిందండి. చీర ప్రభుత్వం అయిపోయింది. అవునా మీ అందరితో ప్రార్థన వచ్చావు, మీ తాత ఇచ్చిన వాళ్ళకి నీ కొడుకు వచ్చావా, నువ్వు వచ్చావా, నీ మామ వస్తున్నావా? ఎంతో ఉంది ఎన్ని సంఘం పెట్టి స్త్రీలు రావటమేక మగాడు ఏమైపోయాడు. అదావా నువ్వు ఎక్కడ అయ్యా నీ కాకెట్టిన తోటలో చేస్తాను రాస్తున్నాను. ఏ అవునండి అడిగింది నేను మాట్లాడలేదు. కనుక ఇక్కడ పురుషులందరూ కూడా ఎవడు గుడికి రాడు.